ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్య మనకు ఇండియాలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఇలాంటి బోల్డ్ అని మేజర్ మిస్టేక్స్ వల్ల పేపర్ లీక్స్ జరగడము, స్టూడెంట్స్ చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూనే ఉన్నాం. మన నీట్ ఎగ్జామ్ కూడా మళ్ళీ రాయాల్సిన పరిస్థితి. అసలు ఇందులో ఎవరిది తప్పు? సిస్టమా, స్టూడెంట్స్ పాపమా, లేకపోతే డెఫినెట్లీ పొలిటికల్ సిస్టమా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్గా ఉందా, ఇండియన్ గవర్నమెంట్ది అనేది డీటెయిల్గా ఇవాళ డిస్కస్ చేస్తున్నాము. అండ్ మనతో పాటున్నారు స్పార్క్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు. నమస్కారం సంతోష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. బట్ పాపం స్టూడెంట్స్ విషయమే తలుచుకుంటే నిజంగా చాలా బాధేస్తుంది. అసలు మనము ఎగ్జామ్ పేపర్ లీక్ కంటే ముందు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇంకా మనము ఎందుకు ఆ పాత పద్ధతుల్లోనే ఎప్పుడో స్టార్ట్ చేసినవన్నీ ఇంకా ఎందుకు ఫాలో అవుతున్నాము? ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, వై ఆర్ వి నాట్ చేంజింగ్? యాక్చువల్లీ ఇట్స్ వెరీ సాడ్ దట్ ఇలాంటి పాడ్కాస్ట్ మనం చేస్తున్నాము, బికాస్ అన్ఫార్చునేట్ థింగ్ అబౌట్ అవర్ ఇండియన్ సిస్టమ్ ఇస్ ఇట్స్ నాట్ అ పొలిటికల్ డిబేట్ ఎనీమోర్. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో కూడా పేపర్ లీక్స్ అయ్యాయి, బీజేపీ టైంలో కూడా పేపర్ లీక్స్ అయ్యాయి, లోకల్ స్టేట్ గవర్నమెంట్స్లో కూడా బీహార్ లాంటి దాంట్లో అంటే పేపర్ లీక్ అనేది నార్మలైజ్ చేస్తారనమాట. మీరు అడిగిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కేవియాట్ ఉందన్నమాట. సో ఫస్ట్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ అయింది ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. సో దిస్ మేక్స్ ఇట్ ఈవెన్ వర్స్. అంటే ఎంపీసీ స్టూడెంట్స్కి జేఈ లాంటి ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 5-6 years అవుతుంది, వేర్ దే మేడ్ ఇట్ ఇంటూ కంప్లీట్లీ ఆన్లైన్ పేపర్. అప్పటి నుంచి ఒక్కసారి కూడా పేపర్ లీక్ అవ్వలేదు. మన లోకల్ ఎంసెట్ ఎగ్జామ్ తీసుకుందాం, ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 5-6 years బ్యాక్ దే మేడ్ ఇట్ ఇంటూ అన్ ఆన్లైన్ పేపర్. అది కూడా వండర్ఫుల్లీ కండక్ట్ చేస్తున్నారు, వేర్ lakhs ఆఫ్ స్టూడెంట్స్ రైట్. అది కూడా ఇప్పటిదాకా పేపర్ లీక్ కాలేదు. సో వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు ఎంపీసీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ almost 16 lakh students have written the JEE mains examination. There was not even a chance of a paper leak. Ante there was not even a chance of complaints kuda. But BPC students oka 9 lakh students extra. Ante infrastructure undi manaki online test conduct cheyadaniki. But still that has repeated. And also the second aspect of it is 2 years back paper leak ayindi. అప్పుడు ఇలా కాంట్రవర్సీ నడిచింది. అంటే ఆల్మోస్ట్ 10 students గాట్ ఫుల్ మార్క్స్ ఇన్ అ నీట్ ఎగ్జామినేషన్. మీరు బైపీసీ చేశారు, యూ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు జస్ట్ క్లియర్ ది కట్ ఆఫ్, ఫర్గెట్ అబౌట్ గెటింగ్ ఫుల్ మార్క్స్. అంటే ఈ సిస్టమేటిక్ ఫెయిలియర్ నుంచి దట్ మీన్స్ ద గవర్నింగ్ అథారిటీ హ్యావెంట్ లెర్న్ దేర్ లెసన్స్. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినా కానీ దే హ్యావెంట్ ఫాలోడ్ దోస్ ఆర్డర్స్. సో ఇట్స్ అ షేమ్ అని చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు ఇక్కడ లాస్ అయ్యేది స్టూడెంట్స్కే. మనం మాట్లాడతాము, మనం అవేర్నెస్ తీసుకొస్తాము, బట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దట్. దే హ్యావ్ టు అగైన్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ది స్క్రాచ్. మంచిగా రాసే స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మంచి స్కోర్ వచ్చిన స్టూడెంట్, జస్ట్ ఇమాజిన్ వాట్ దట్ స్టూడెంట్ ఇస్ గోయింగ్ త్రూ. అండ్ బైపీసీ గురించి మాట్లాడుకుంటే, అండ్ ఎంపీసీతో పోలిసి బైపీసీ ఇస్ వెరీ టఫ్ అండ్ అలాగే స్ట్రెస్ఫుల్ థింగ్ యాక్చువల్గా. బికాజ్ సీట్ రావడము, రిజర్వేషన్స్, ఇవన్నీ హెడ్ఏక్స్ పోను. అంత కష్టపడి చదివినా మళ్ళీ పేపర్ లీక్స్ ద్వారా నెక్స్ట్ టైం మళ్ళీ రాయాలి. ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి ఒక 15 days తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. ఈ 15 days పీరియడ్లో అసలు పిల్లల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మీద ఆ ప్రభావము, అండ్ నెక్స్ట్ రాసినప్పుడు సేమ్ ఎనర్జీతో రాయగలరా పిల్లలు? డెఫినెట్లీ నాట్ అండి. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్. అంటే ఇట్ హస్ బికమ్ ఎ జోక్ యాక్చువల్లీ చెప్పాలనుకుంటే, బికాస్ ఇట్స్ నాట్ ప్యాథెటిక్. అంటే ఒకవేళ యూ షుడ్ హ్యావ్ ఐదర్ postpone the exam for 2-3 months, give enough time for the students. And ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇష్యూ ఎంత ప్రపోర్షన్, ఇట్ హస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ సచ్ ఎ లెవెల్ దట్ యు నో ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు మిల్క్ ఇట్. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్లీ చెప్పారు, ఒకటేదో ఒక పార్టీ, పర్టిక్యులర్ పార్టీ ఒక కాక్రోచ్ మీద స్టార్ట్ చేసిన పార్టీ, వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ని, జస్ట్ ఇమాజిన్ ఎగ్జామ్ వాళ్ళకి 1 monthలో ఉంది, 1 month కూడా లేదు టైము, వాళ్ళు వచ్చి జంతర్ మంతర్ దగ్గర వచ్చి ప్రొటెస్ట్ చేయమని చెప్తున్నారు. అంటే ఇమాజిన్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. లైక్ నైదర్ ది గవర్నమెంట్ నార్ ది ఆపోజిషన్ నార్ ది స్టూడెంట్ లీడర్స్, నోబడీ ఈస్ హెల్పింగ్ దర్ కాజ్. వాట్ స్టూడెంట్స్ నీడ్ నౌ ఇస్ క్లారిటీ, అకౌంటబిలిటీ. అండ్ ఇప్పుడు నన్ను కూడా స్టూడెంట్స్ ఎవ్రీడే అడుగుతున్నారు, సార్ వాట్ ఈస్ ది ఛాన్స్ దట్ పేపర్ మళ్ళీ లీక్ అవ్వచ్చు కదా. ఆబ్వియస్లీ. సో మేము ఎలా నమ్మాలి? సిస్టమ్ మీద నమ్మకం పోయింది. పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగి అసలు రాయాలా ఎగ్జామ్,
ఆర్ మేము డిగ్రీ చేసుకోమా వేరే ఏదైనా కోర్స్ చేసుకోమా అని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఫ్రమ్ గుడ్ స్టూడెంట్స్. సో ఆబ్వియస్లీ యూ ఎండ్ అప్ క్వశ్చనింగ్ ది సిస్టమ్, యూ ఎండ్ అప్ సో ఇట్ ఈస్ అ మెస్ చెప్పాలంటే. సో ఎవరి ఫెయిల్యూర్ ఇది? అబ్సల్యూట్లీ సిస్టమ్ ఫెయిల్యూరా, లేకపోతే అందులో సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేస్తున్నారా? వీ షుడెంట్ రన్ అవే ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ఏ పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్నా కానీ ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఫ్రమ్ ది టాప్. ఎప్పుడైనా కానీ ఇలాంటి మ్యాసివ్ స్కేల్లో అవ్వడం, అండ్ దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. అంటే లాస్ట్ ఇయర్ యూజీసీ నెట్ కూడా పేపర్ లీక్ అయింది. నేను చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్స్లో వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అవుతున్నాయి. అండ్ ద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఈసారి కొందరు యూట్యూబర్స్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు అనాలిసిస్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ ఏం కాలేదు, బట్ స్టిల్ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అనాలిసిస్ చేశారు నీట్ ఎగ్జామినేషన్వి. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే 550, 560 ఈజ్ సపోజ్ టు బి ఏ వెరీ గుడ్ స్కోర్ ఇన్ నీట్. 550+ ఆ పర్టిక్యులర్ ఏరియాలోనే ఇట్ exceeded the national average by 120% అంట. ఓ మై గాడ్, అంటే అక్కడ ఏదో జరిగింది. అండ్ ఈసారి ద సేమ్ ఏరియాలో పేపర్ లీక్ అయింది. ఇస్ దట్ అ కోఇన్సిడెన్స్? నాట్ ఎట్ ఆల్. అండ్ ద ప్రీవియస్ ఇయర్ ఆల్సో ద సేమ్ ఏరియా was responsible for leaking the paper. ఏంటా ఏరియా? యు వాంట్ టు టెల్? Yeah, it is in the news. Sikar అనే ఏరియా, it is near Rajasthan. అక్కడ దట్ ఈస్ సపోజ్ టు బి ది ఎపిసెంటర్ ఆఫ్ దిస్ డిజాస్ట్రస్ ఎపిడెమిక్ పేపర్ లీక్. సో మన కరోనాలో ఎపిసెంటర్ అనేలాగా దట్ హెస్ బీన్ ద ఎపిసెంటర్. సో ఇట్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ షాకింగ్ దట్ ద కోర్ట్స్, ద గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఎ బ్లైండ్ ఐ టు దిస్ నాన్సెన్స్ విచ్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఇంకో 2-3 ఇష్యూస్ ఏంటంటే దట్ ఈ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినప్పుడు 2 years బ్యాక్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సేయింగ్ దట్ వాళ్ళు ఒక కమిటీ పెట్టారు. కమిటీ పెట్టి అందరు స్టేక్ హోల్డర్స్ని పిలిచి దే కమ్ అప్ విత్ ఫ్యూ రికమెండేషన్స్. ఆ రికమెండేషన్లో ఎస్పెషలీ రికమెండ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఒక 20 రికమెండేషన్స్ ఇస్తే ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓన్లీ 2-3 were స్టూడెంట్ రిలేటెడ్ అనమాట. అంటే స్టూడెంట్స్ షుడ్ బి వేరింగ్ గుడ్ క్లోత్స్. అండ్ కొందరు స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందర థ్రెడ్స్ కట్ చేస్తారంట, సీక్రెట్ థ్రెడ్స్ కట్ చేస్తారు. యూ షుడ్ హ్యావ్ ఎ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఇప్పుడు విలేజ్లో చదువుతున్న పిల్లాడికి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, నార్మల్ వాటర్ బాటిల్ డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? అండ్ ద అమౌంట్ ఆఫ్ టార్చర్ స్టూడెంట్స్ అనుభవించింది. షూస్ కూడా పాకెట్స్, ఎక్కువ పాకెట్స్ ఉంటే ఆ పాకెట్స్ కట్ చేస్తారంట. స్టూడెంట్స్కి ఇంత అకౌంటబిలిటీ అంటే అవే ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు వేరే థింగ్స్ చెప్పారు, లైక్ ఆన్లైన్ టెస్ట్ చేయండి, మీకు ఇంకా టైం ఉంది కదా, 1 year ఉంది, హ్యావ్ ఆన్లైన్ సెంటర్స్, కండక్టెడ్ వేరియస్ స్లాట్స్, అండ్ స్క్రూటినీ పెంచండి. పేపర్ సెట్ అయినప్పటి నుంచి దీని నుంచి కంటిన్యూస్ ట్రాక్ చేయండి. అండ్ ఒకటే క్వశ్చన్ పేపర్ ఎందుకు? వీ కెన్ సెపరేట్ ఇట్ అండ్ స్ప్లిట్ ఇట్ కదా, సో దట్ లీక్స్ కూడా ఉండవు, అసలు లీక్ ప్రాబ్లమే ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ డిస్పైట్ సుప్రీం కోర్ట్ ఇంటర్వీనింగ్. సో దట్ షోస్ దట్ ఇట్ ఈస్ షియర్ నెగ్లిజెన్స్. అండ్ పిల్లలు వీళ్ళు ఎనీవే ఏం చేయలేరు, సో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అన్నట్టు ఇట్స్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. నిజంగా అంటే ఇండియాలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎప్పటికీ మారుతుంది? అసలు మారే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కదా. మారిస్తే ఎవరు హ్యాపీగా ఉంటారు? ఆబ్వియస్లీ స్టూడెంట్స్. యా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో చూడండి. యూఎస్లో ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ఎనీ యూనివర్సిటీ దేర్, మీ జస్ట్ మార్క్స్ చూడరు. మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మార్క్స్ ఒకటి చూడరు. మీరు ఒక SOP అని రాయాలి. You have to write why they have to select you. Me extracurricular activities, co-curricular activities. Yes. They see the overall person, like they see the person holistic ga choose. Then they give a recommendation, and then they have a very robust screening system anamata. And if you get a full score in GRE also, there's very little chance that you might get in a top college. Ikkada kuda MBA lanti exams lo CAT, ZAT lanti exams, since I have also given those exams and I've been through that system, akkada kuda entante just CAT score, ZAT score anni chudru. That is important, but after that they take an interview. They see your personality, they see how you are doing. సో ఈ ఓవరాల్ దీంతో అప్పుడు ఏంటి, స్టూడెంట్స్ ఆల్సో నో దట్ ఓకే జస్ట్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే వీ కాంట్ గెట్ అ సీట్, రైట్? సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ పర్సనాలిటీ, వీ హ్యావ్ టు బిల్డ్ ది ఓవరాల్ స్కిల్స్, ఇది అది. అండ్ ఇప్పుడు ఏంటంటే JEE, నీట్ లాంటి ఎగ్జామినేషన్స్,
ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ వేర్ దే విల్ బి ఇర్రెలవెంట్ విత్ AI కమింగ్ ఇన్ టు ది పిక్చర్. అంటే అంత నాలెడ్జ్ అంత చదివి కూడా లైక్ వాట్ విల్ దే నో, AI ఈజ్ ఆల్రెడీ అన్ అసిస్టెంట్. సో హై లెవెల్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళకి ఆ మైండ్ సెట్, వాళ్ళకి ఇది ఉందా అనేది, దే షుడ్ బి అ న్యూ ఏజ్ అసెస్మెంట్ సిస్టమ్ అకార్డింగ్ టు మీ. అంటే ఏఐనే వచ్చేస్తుంది, ఏఐనే ప్రపంచాన్ని ఏలుతుందని మనం ఇంకా పేపర్లు క్వశ్చన్ పేపర్లు పట్టుకొని తిరుగుతున్నామంటే అసలు ఎందుకు మార్చట్లేదు అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఎవరు మార్చాలి అసలు? జుడిషియల్ సిస్టమా, లేకపోతే దిస్ పొలిటికల్ సిస్టమా, లేకపోతే బ్యూరోక్రాట్సా? హూ హ్యాస్ టు చేంజ్ దిస్ ప్యాటర్న్? హూ హ్యాస్ టు టేక్ ఇనిషియేషన్? The problem with our present government is వాళ్ళ పాలసీస్ అవన్నీ కూడా ఇట్స్ వండర్ఫుల్ ఆన్ పేపర్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని స్టార్ట్ చేశారు, మీకు గుర్తుందో లేదో, లాక్డౌన్ టైంలో. దే సెడ్ కోడింగ్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ అ వెరీ ఎర్లీ ఏజ్. ఇది ఎంతమంది స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ? ద ఇంప్లిమెంటేషన్, గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఇస్ జీరో. అండ్ మ్యాక్సిమం ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఏపీ గవర్నమెంట్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని, వాళ్ళు CBSE బోర్డు ఎలా ఫాలో అవుతున్నారో అదే బెటర్ సిలబస్ని. How does it actually help the students? And how is it helping students from the rural areas? See, we live in India where there are two parts. ఒకటేమో మనం కూర్చున్నది, వీఆర్ ఇన్ ఎ వెరీ ప్రివిలేజ్డ్ పార్ట్. ఇప్పుడు ఈ రూరల్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ విచ్ కాన్స్టిట్యూట్ 80% ఆఫ్ ది అప్లికెంట్స్, వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థమవుతాయండి? సో వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్? వాట్ ఆర్ వీ డూయింగ్? ఇప్పుడు నేను వీ కండక్టెడ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్. అక్కడే ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ క్వశ్చన్ ఆన్సర్ చదవండి, ఇలా చదవండి, అలా చదవండి అని చెప్తారు. వేర్ ఆర్ వీ లుకింగ్ అట్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్? సో దిస్ ఇండైరెక్ట్లీ హెస్ ఎక్స్పోజ్డ్ ఆర్ ఫ్లాస్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ మనది ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా ఇప్పటికీ కూడా, డిస్పైట్ ఆల్ దిస్, వీ ప్రొడ్యూస్ వండర్ఫుల్ ఇంజనీర్స్, డాక్టర్స్ హు ఆర్ పాపులర్. ఇంత కేయోస్ లో అండ్ ఇంత డ్రాస్టిక్ ఫెయిల్యూర్స్ లో కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు వచ్చి డాక్టర్స్, ఇంజనీర్స్ ఆల్ ఓవర్ కంట్రీస్ కాదు, ఆల్ ఓవర్ గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు మన వాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళకు కూడా ఏంటి, దే వాజ్ ఎ సపోర్ట్ సిస్టమ్. ఐఎమ్ స్టిల్ టాకింగ్ అబౌట్ ది స్టూడెంట్ హూస్ దేర్ ఇన్ ది రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ది విలేజ్. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇఫ్ యూ సీ దర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్, హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ చెప్పండి? సో దిస్ షోస్ దట్ దీస్ ఆర్ ఆల్, నేను మొన్న ఆర్టికల్ కూడా చదివాను, దిస్ నీడ్ పేపర్ లీక్ అండ్ ఆల్ ఆర్ రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, రైట్? బికాస్ వాళ్ళేంటి ఇప్పుడు ఇంపాక్ట్ అదంతా కూడా, వాళ్ళు ఇప్పుడు మేము ఎగ్జామ్ రాయగలుగుతామా, మాది ఏమవుతుంది వాళ్ళకి తెలియదు. కొందరికి, మా స్టూడెంట్స్ కొందరు వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియలే దట్ పేపర్ లీక్ అయింది అని. దే వర్ రెడీ ఫర్ కౌన్సిలింగ్. అంటే సీ ది స్టేట్ ఆఫ్ ది స్టూడెంట్స్. దట్స్ వాట్. అంటే నిజంగానే డెఫినెట్లీ మీడియాలో మనమంతా చూస్తున్నాము, ఇక్కడ కూర్చున్నాం, ప్రివిలేజ్ అనుకున్నాం, రియలీ వేర్ ప్రివిలేజ్. నిజంగా రూరల్ ఏరియాకి కొంతమందికి ఇంటర్నెట్ కూడా ఉండడం వాళ్ళు ఏమనుకుంటుంటారు? ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ. యా. సో ఇట్ హస్ బీన్ ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ నుంచి వీ హ్యావెంట్ లెర్న్డ్ అవర్ లెసన్స్. అంటే లెసన్స్ లెర్న్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క గవర్నింగ్ బాడీ ఉందండి. అండ్ అదంతా గవర్నింగ్ బాడీ రిపోర్ట్స్ టు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఓన్లీ. డెఫినెట్లీ. సో వై కాంట్ దే హ్యావ్ యూనిఫామ్ SOPs ఫర్ ఆల్ ది ఎగ్జామ్స్? ఇప్పుడు క్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్ లీక్ అవ్వట్లేదు. JEE ఎగ్జామినేషన్ అండి. ద సాడ్ పార్ట్ ఈస్ NTA ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ JEE అండ్ NEET. అందులో అవ్వట్లేదు, ఇందులో అవుతుంది. అందులో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎగ్జామ్స్. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ ఆటోమేటెడ్, కంప్లీట్లీ ఆన్లైన్. There has been no problem whatsoever and the number of applicants are increasing every year in JEE. అండ్ ఇంజనీరింగ్ వెళ్తే ఏమంటారు, కూలిపోద్ది కానీ ఇక్కడ ప్రాణాలే పోతాయి. Exactly. వెరీ ఇంపార్టెంట్, very important. Yeah, so this has been a really డిసప్పాయింటింగ్ థింగ్ అని అంటే చెప్పొచ్చు. ఇక్కడ ఒక్కసారి 2 సార్లు పేపర్ లీక్ అయితే ఎక్కడైనా అదర్ కంట్రీస్లో ఏదైనా చిన్న సిస్టమ్ మిస్టేక్ ఏదైనా జరిగితే వాళ్ళు ఎంత రెక్టిఫై చేసుకుంటారంటే వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేయనివ్వరు, అంత స్ట్రిక్ట్గా ఉంటాయి వాళ్ళ సిస్టమ్స్ ఏవైనా. ఇక్కడ ఇన్ని పేపర్ లీక్స్ అవుతున్నా కూడా అవుతున్నాయి అంటే అసలు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఏది బాగుంటుంది నెక్స్ట్? పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటే బాగుంటాయి? ఇప్పుడు నేను కూడా జస్ట్ లైక్ JEE బాగుంటుందా? నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశానండి. ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు NTA అనేది, విల్ యూ బిలీవ్ దట్ 85% ఆఫ్ NTA ఎవరైతే టాప్ ఆఫీసర్స్ ఉన్నారో దే ఆర్ ఆన్ డెప్యూటేషన్, అంటే దే ఆర్ నాట్ పర్మనెంట్. సో ఎవరైతే రిమైనింగ్ 15% ఉన్నారో NTA టీమ్ వాళ్ళు, దే ఆర్ ఆబ్వియస్లీ వల్నరబుల్ టు కరప్షన్, రైట్? అంటే డెప్యూటేషన్ అంటే ఏంటి? దే హ్యావ్ అన్ అదర్ రోల్, దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ ఇట్ జస్ట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్. Yes. So imagine
there are like 25 lakh people writing NEET examination, around 16 lakh people writing JEE examination. అంటే you're dealing with applications of 41 to 42 lakhs. అంటే మనం 50 lakhs వేసుకుందాం రౌండ్ ఫిగర్. దిస్ ఇయర్ ఇట్ విల్ బికమ్ 50 lakhs. డెఫినెట్లీ 50 lakhs కోసము 25 ఎంప్లాయీస్ ఏం సరిపోతారండి చెప్పండి? డెఫినెట్లీ దే ఆర్ షార్ట్ స్టఫ్డ్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది సిస్టమ్. ఇప్పుడు మనము వాళ్ళని కూడా బ్లైండ్లీ బ్లేమ్ చేయొచ్చు. వై ఆర్ దే లీకింగ్ ది పేపర్? వాళ్ళ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఏంటి? దట్ మీన్స్ డెఫినెట్లీ ఇట్ హస్ బీన్ ప్రూవ్డ్ ఆల్సో. సిబిఐ కూడా చెప్తుంది దెర్ ఆర్ ఫ్యూ కోచింగ్ సెంటర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే ఎన్టీఏలో చేస్తున్న వాళ్ళు సింపుల్ టర్మ్స్లో వాళ్ళకి ఒక కోచింగ్ సెంటర్తో లింక్ ఉంది. వాళ్ళు ఈ పేపర్ లీక్ చేసి దే ఆర్ మేకింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అగైన్ ఐ కమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ పాయింట్. దీంట్లో లాస్ అయ్యేది ఎవరు? అగైన్ ది స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ది రూరల్ ఏరియాస్, ద లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, అండ్ ఎవరికైతే రిజర్వేషన్ అదంతా లేవో, వేర్ విల్ దే గో? డెఫినెట్లీ Who's their voice? మంచిగా చదువుకునే స్టూడెంట్ ఇదైపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ అధికారులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఏళ్ల తరబడి ఆ హియరింగ్స్, కోర్ట్ హియరింగ్స్ ఉంటాయి. బట్ అన్ని ఇయర్స్ వీళ్ళు వెయిట్ చేయలేరు కదా స్టూడెంట్స్. ఇయరే రాయాలి, ఇయరే చదవాలి. ఒక్క ఇయర్ పోయినా ఇంకో ఇయర్ వేస్ట్ అయినట్టే. అడ్వాన్స్డ్ ఎంత ముందుకు వెళ్ళిపోతుంది. బట్ దీనికి అంత సొల్యూషన్ ఏమై ఉండొచ్చు? ఆన్లైన్ టెస్ట్. ఇట్స్ అ వెరీ సింపుల్ సొల్యూషన్. వీ హ్యావ్ ఆల్సో బీన్ వాయిసింగ్. సో మమ్మల్ని కూడా అప్పుడు ఎన్టీఏ ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి రాసాము. వీ సెడ్ ఆన్లైన్ టెస్ట్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు ఎందుకంటే జేఈ పేపర్ ఎందుకు లీక్ అవ్వదు? సీ అగైన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ జేఈ ఇస్ జేఈ కూడా డిఫరెంట్ స్లాట్స్. వాళ్ళకి నార్మలైజేషన్. ఫస్ట్ ఛాలెంజ్ ఏముండదంటే ఆన్లైన్ టెస్ట్. వెన్ ఆన్లైన్ టెస్ట్ స్టార్టెడ్ దట్ మీరు డిఫరెంట్ పేపర్స్ ఇస్తే డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ యూ క్యాన్ గివ్ సేమ్ డిఫికల్టీ లెవెల్ ఆన్, ఇప్పుడు క్రికెట్ లాగా యూ క్యాన్ గివ్ సేమ్ పిచ్ టు ఆల్ గేమ్స్. సో ఇది కూడా యూ క్యాన్ గివ్ సేమ్ డిఫికల్టీ లెవెల్ టు ఆల్ స్లాట్స్. వాళ్ళు ఏం చేశారు? దే కేమ్ అప్ విత్ ద సొల్యూషన్ కాల్డ్ నార్మలైజేషన్. అంటే ఆ పర్టికులర్ డే, ఆ పర్టికులర్ టైమ్ స్లాట్లో రాసిన స్టూడెంట్స్ని యావరేజ్ స్కోర్ తీసుకుని కొంచెం స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి వాళ్ళ ఫైనల్ మార్క్స్కి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే టఫ్ పేపర్లో ఇఫ్ యూ స్కోర్ వెల్ యుల్ గెట్ మోర్ మార్క్స్. అలా అని చేశారు. దిస్ హెస్ ఆల్సో బీన్ హ్యాపెనింగ్ ఇన్ వరల్డ్ వైడ్ ఎగ్జామ్స్ లైక్ జిఆర్ఈ, ఐఎల్స్, ఇలాంటి వాటిలో కూడా అడాప్టివ్ బేస్డ్ ఇది. సో ఇక్కడ నార్మలైజేషన్ అని చేశారు. సో దట్ హెస్ బీన్ వర్కింగ్ రియలీ వెల్. అంటే స్టార్టింగ్లో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, దాని తర్వాత దే మేడ్ ది ఫార్ములా ట్రాన్స్పరెంట్ అండ్ స్టూడెంట్స్ వర్ 99% of the students are really happy with that process. Now, why can't they do the same for NEET? అంటే ఇప్పుడు JEE ఎగ్జామ్ 4 daysలో దే ఆర్ కండక్టింగ్, 4 to 5 days. NEET ది 10 days చేయండి. If there are 26 lakh applicants, give 10 papers. 5 days into 2 slots, మార్నింగ్ ఆఫ్టర్నూన్. 10 days పెట్టండి. ఆర్ 20 slots ఉంటాయి మీకు. 20 slotsలో 40 lakh people can't they write? Easily they can. మీకు ఒక్కటి ఏంటంటే మీ వర్క్ పెరుగుతుంది. ఇదంతా కూడా ఏంటి? వాళ్ళ వర్క్. ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు వర్క్. కానీ ఇప్పుడు టెక్నాలజీస్ ఎలా వచ్చాయంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చింది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు మనకి వాట్సాప్లో ఎలాగైతే మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్, అంటే వాట్సాప్ వాళ్ళు చదవలేరు మన మెసేజెస్. ఇది కూడా అంతే. పేపర్ సెట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలీదు ఏది వస్తుందో. అండ్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు కూడా జనరలీ ఎగ్జామినర్స్కి దే ఆస్క్ యూ టు ఫార్మ్ ఏ క్వశ్చన్ బ్యాంక్. ఆ బ్యాంక్ నుంచి ర్యాండమ్ క్వశ్చన్స్ ఆర్ అలొకేటెడ్ ఇన్ అ పర్టికులర్ స్లాట్. సో ఎవరికి అర్థం కూడా కాదు ఏ క్వశ్చన్ ఇస్తున్నాం, ఎగ్జాక్ట్లీ ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది. అండ్ నౌ విత్ AI you can actually generate questions. The system can generate questions without even doing it. So online test is the first solution. దీంతో 90% ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. ఎస్, ఆన్లైన్ టెస్ట్ ఇస్ అ సొల్యూషన్, రైట్. బట్ స్టూడెంట్ అమ్మాయినా అబ్బాయినా 2 years కష్టపడతారు కదా. ఆ 2 years కష్టాన్ని, చదువుని వాళ్ళు ఒక్కొక్కసారి మొత్తం ఆ 2 yearsలో పడిన కష్టాన్ని ఒక 3 years కదా, 2 years చదివిన కష్టాన్ని ఒక 3 hours ఎగ్జామినేషన్ సెంటర్లో డిసైడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? బికాజ్ ఆ రోజు వాడికి తలనొప్పి వచ్చి ఉండొచ్చు, ఏదో సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. బట్ ఆ 3 hours ఏదైనా జరగచ్చు, వాడు లక్ బాలేకపోతే. బట్ 2 years వాడు ఎంత కష్టపడి ఉంటాడు? ఓవరాల్గా ఏదైనా చేయడానికి ఉంటుందా? I personally feel మన ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో this is the best way of finding out who is the good student who will study in that college. But I'll give you a philosophical thing also, because I have seen students and all overayte ila narrow miss aitaru. If they keep going, eventually 4-5 years tarvata both of them will be in the same level. Nannu adute. So you need not worry. One exam won't define. నేను బేసికలీ అందరు స్టూడెంట్స్కి బాటమ్ లైన్ నేను ఏం చెప్తానంటే, దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ డిఫైనింగ్ యూ. అంటే మీరు పెట్టిన 2 years హార్డ్ వర్క్ మైట్ నాట్ షో ఇన్ ది నీట్ రిజల్ట్, బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ కంటిన్యూ పుట్టింగ్ ఇన్ ది సేమ్ ఎఫర్ట్, సేమ్ వర్క్ ఎథిక్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్,
అండ్ దెన్ 3-4 yearsలో you both will be same. For example, I'll give you an example. One of my friend, he got into NIT by copying. అంటే అప్పుడు ఏదో చీటింగ్ చేసి, మా టైంలో ఇట్ వాజ్ లైక్ పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ ఏదో చేసి చేశాడు. ఈ గాట్ ఏ ఇయర్ బ్యాక్. అక్కడ 1 year వేస్ట్ అయింది. తర్వాత ద స్టూడెంట్ హూ స్టడీడ్ ఇన్ నార్మల్ కాలేజ్ ఇస్ డూయింగ్ బెటర్ దెన్ హిమ్. సో ఇట్ ఈవెన్స్ అవుట్. అంటే ఈ లక్ ఇవన్నీ కూడా విల్ హెల్ప్ యూ ఇన్ సమ్ వే. సో దట్ ఈస్ వై వెన్ యూఆర్ గివింగ్ అన్ ఎగ్జామ్, థింక్ అబౌట్ ఇట్ యాజ్ అ 4-5 year ప్లాన్. ఇప్పుడు 1 exam, as you said, shouldn't ideally defined, but we don't have a better system. ఇప్పుడు ఇట్స్ ది సేమ్ ఇన్ US as well. USలో కూడా SAT ఎగ్జామ్. ఆ SAT ఎగ్జామ్ డేట్ నాడు if you don't get the examination right, then they give you another chance. ఇప్పుడు GRE ఎగ్జామ్ కూడా there is no limit. GRE ఎన్నిసార్లు రాసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ టైం బాగా అయిపోతే యూ కెన్ రైట్ ఆన్ ది సెకండ్ వే. సో ప్రాబబ్లీ వీ కెన్ హ్యావ్ ఎ సిస్టమ్, బట్ ఇట్ ఇస్ టూ, మన ఇండియన్ మార్కెట్ ఇస్ టూ immature for that. But eventually we can have a GRE type of a system where you know that okay, this is the paper, మీరు best of 3 attempts చేయండి. ఇప్పుడు JEE is already doing that, right? JEE is best of 2 exam. జాన్లో ఒకసారి కండక్ట్ చేస్తారు, ఏప్రిల్లో బెస్ట్ ఆఫ్ 2 score is considered. ఇలా చేయొచ్చు. NEET also they can probably do that. That is the best they can do that. But still this is the best system for our this thing. And again కొన్ని గవర్నమెంట్స్ ఏమంటున్నారు, 12th class స్కోర్ మాత్రమే తీసుకోండి, దాని బేసిస్ మీద తీసుకుంటే ద ప్రాబ్లమ్ ఈజ్, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, let us say I'm a 95% student, I still have a chance to crack competitive exam. When you make it only మీకు 100 seats based on only the intermediate score or 12th score అంటే 99% దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది. వాట్ అబౌట్ ది 95% స్టూడెంట్? వాట్ అబౌట్ ది 90% స్టూడెంట్? డెఫినెట్లీ. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్. సో ఐ ఫీల్ JEE సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గుడ్. నీట్ సిస్టమ్ కూడా అదే చేయాలి. కీప్ ఇట్ బెస్ట్ ఆఫ్ 2, కీప్ ఇట్ ఇన్ Jan, కీప్ ఇట్ ఇన్ May, టేక్ ది బెస్ట్ ఆఫ్ 2, అండ్ సో దట్ స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ ఎ ఫేర్ ఛాన్స్. అండ్ ఎక్కడో అంటే ఈ నీట్ ఎగ్జామ్ కూడా చాలామంది ఈ ర్యాంక్స్, ఈ కొన్ని ద సో కాల్డ్ ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఇన్ని ర్యాంక్స్ వస్తున్నాయి, అన్ని ర్యాంక్స్ వస్తున్నాయి అంటారు. బట్ రాస్తుంది లక్షల్లో చాలామంది. ఆబ్వియస్లీ 10+ 15+ lakhsలో స్టూడెంట్స్ రాస్తున్నప్పుడు 1.5 lakh సీట్స్ మాత్రమే ఉన్నప్పుడు అసలు ఏం ఆలోచిస్తున్నారు పిల్లలంతా? అంటే పేరెంట్స్ కూడా ఆలోచించాలి, ఇది ఒకటే కాదు. అండ్ ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, ఇలా ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్ అంటే, లాజికల్గా థింక్ చేయండి. అంటే ఫస్ట్ 10 ranks వచ్చిన కాలేజెస్ ఉన్నాయి. 10 rank స్టూడెంట్స్ అంటే మన పిల్లవాడు ఏ మైండ్ సెట్లో ఉన్నాడు, ఏ యావరేజ్ స్టూడెంటా, టాపర్ అని చూసుకొని కదా మనం జాయిన్ చేయాల్సింది. పొలోమని అందరూ దీనికి ఈ 2 colleges అయినా ఇంటర్లో. సో ఐ రియలీ వాంట్ టు ఆస్క్ దిస్, నిజంగానే స్టూడెంట్స్ ఇలాంటి కాలేజెస్, ర్యాంక్స్ వస్తున్న కాలేజెస్ చూస్ చేసుకోవాలి, ఈవెన్ యావరేజ్ స్టూడెంట్. ఇక్కడ అగైన్ ఇట్స్ అవర్ కల్చరల్ థింగ్, ఇంక్లూడింగ్ మై మామ్. ఈవెన్ ఐ స్టడీడ్ ఇన్ వన్ ఆఫ్ దోస్, బోత్, ఒకటి లాంగ్ టర్మ్ చేశాను, ఒకటి ఇంటర్. అంతే కదా. ఇప్పుడు మై మామ్ కూడా వెన్ షీ గివ్స్ an advice to others, she gives a very logical advice. When it comes to me, for example, the marriage topic వస్తుంది, she gets emotional first. అంటే there's no logic. She'll ask me why you are not married still. నేను ఒక లాజికల్ ఆన్సర్ ఇస్తే she won't like it. It's the same. ఎమోషనల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి లాజికల్ పంచ్. It's not even emotional quotient. It's just emotional, purely emotional. EQ unte it's still good. So when it comes to parents giving advice to the students, they think from emotions and society. ఇప్పుడు why do people want to become only engineers, doctors? Society is telling you that okay, more successful person. తెలుగు రాష్ట్రాలు అయితే మరీ ఘోరం. ఓన్లీ ఇంజనీర్, డాక్టర్, ఇవి తప్ప ఇంక వేరే కోర్సులు వాళ్ళు చూడని కూడా చూడు. మన టైంలో ఇట్ వాస్ ఫైన్, దట్ లాజిక్ వాస్ గుడ్. ఇప్పుడు దేర్ ఆర్ న్యూ ఏజ్ కోర్సెస్, రైట్? మన టైంలో ఈ ఏఐలు ఇవన్నీ ఏం లేవు. యువర్ ఫార్ములా టు సక్సెస్ వాజ్ US వెళ్ళాలి అంటే ఇంజనీరింగ్ చేయాలి, ఎంఎస్ అక్కడ చేసి సెటిల్డ్ అక్కడ. ఇప్పుడు నౌ US మార్కెట్ ఇస్ బ్యాడ్, కెనడా మార్కెట్ ఇస్ బ్యాడ్. సో రైట్ నౌ ఐ వుడ్ సే పేరెంట్స్కి ఎంత డిఫికల్ట్ అయినా కానీ వాళ్ళు చెప్పలేరు కాబట్టి దే హ్యావ్ టు టాక్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ ఫీల్డ్. దే హ్యావ్ టు టాక్ టు ఎక్స్పర్ట్స్, దే హ్యావ్ టు ఫైండ్ అవుట్, అండ్ దెన్ దే హ్యావ్ టు టాక్ టు ది స్టూడెంట్స్ ఫస్ట్. ఇప్పుడు ద జనరేషన్స్ హ్యావ్ చేంజ్డ్. మన పిల్లలు వాళ్ళు కూడా వినరు. యూ హ్యావ్ టు గెట్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు టెల్ ఇట్ ఇన్ ఏ వే, ఓకే మీ ఇంట్రెస్ట్ లెవెల్ ఏముంది. ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్, ఇవన్నీ హార్వర్డ్ చేసింది స్టడీస్. మన టైంలో ఉన్న స్ట్రెస్, ఇప్పుడున్న పిల్లలకి స్ట్రెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. They are more aware of the mental issues. There's a lot of more pressure on them to perform under the job market. మనకు 15 years కి ఏ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఉందో ఇప్పుడు 5th class ఓడికి ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది. Definitely I'm seeing it. With your daughter, with my daughter, yes. So the thing is, parents first ఏంటంటే they have to identify
ది స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఐ నో దే ఆర్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. సింపుల్గా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి వాళ్ళ టీచర్స్ ఏం చెప్తున్నారో ఆ ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకోండి అని నేను చెప్తాను. డోంట్ ఫర్గెట్ అబౌట్ ది మార్క్స్. ఆ మార్క్స్ గురించి అసలు పట్టించుకోకూడదు. ద క్లాస్ టీచర్ ఆర్ దట్ సబ్జెక్ట్ టీచర్ విల్ యాక్చువల్లీ గివ్ ఎ వెరీ గుడ్ అసెస్మెంట్ బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ దేర్ మ్యాక్సిమం టైం అక్కడే స్కూల్లోనే. ఇది చేయరు. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏదో కార్పొరేట్ జాబ్స్లో అన్నింటిలో చేస్తారు. వెళ్ళి ఓకే రిపోర్ట్ కార్డ్ తీసుకుని మార్క్స్ చూస్తారు. గెట్ డీప్ ఇన్ టు ఇట్, దెన్ ఐడెంటిఫై ది స్ట్రెంగ్స్. ఇప్పుడు కొందరు ఏంటి, ఓకే ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ బయాలజీ దట్ మీన్స్ యూ విల్ బికమ్ ఎ డాక్టర్, ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ మ్యాథ్స్ ఇంజనీరింగ్, ఆ మైండ్ సెట్లో ఉన్నారనమాట. బట్ గో డీపర్, అండర్స్టాండ్ వాళ్ళదేంటి. ప్రాబబ్లీ వాళ్ళ స్కిల్ ఇస్ ఆర్ట్స్, ప్రాబబ్లీ దేర్ స్కిల్ ఇస్ జర్నలిజం, ప్రాబబ్లీ దే మైట్ బీ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ గోయింగ్ ఇన్ టు ఆర్మ్ ఫోర్సెస్. అవి అబ్జర్వ్ చేయాలి, బిహేవియరల్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయాలి. దెన్ మ్యాప్ ఇట్ విత్ మార్క్స్ అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు బైపీసీది మాట్లాడుతున్నాం. బైపీసీ మీరు చెప్తున్నట్టు ద సిచ్యువేషన్ ఈజ్ ఇంప్రూవింగ్ ఎవ్రీ ఇయర్. బట్ ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయండి? 3,000-4,000 సీట్స్ కన్నా ఎక్కువ పెరగట్లేదు ఆల్ ఇండియా లెవెల్లో. స్టేట్ లెవెల్లో చూస్తే ఒక 200-300 సీట్స్ పెరుగుతున్నాయి. బట్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఏమో లక్షల్లో పెరుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ సైనింగ్ అప్ ఫర్ బైపీసీ ఇట్ ఈస్ వెరీ టఫ్. నన్ను అడిగితే 1 or 2 అటెంప్ట్స్, దానికన్నా ఎక్కువ ఇవ్వకూడదు. 2 is where you draw the line. ఇంజనీరింగ్ ఎనీవే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ వెన్ యూఆర్ టేకింగ్ మెడికల్ ఫీల్డ్లో కూడా దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ లైక్ ఎంబీబీఎస్ఏ కాకుండా బీడీఎస్ ఇస్ గుడ్, హోమియోపతి ఇస్ గుడ్, ఆర్ యూ డోంట్ వాంట్ టు డూ దట్, agriculture is too good actually. BSc agriculture is good, veterinary science is good. Veterinary science has become it's becoming a $1 trillion market in our country. Definitely. Because every person I know, even we have a small puppy, ఆ వాళ్ళని వెట్ హాస్పిటల్ తీసుకెళ్తే నాకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది అక్కడ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ని చూస్ చేసుకుని మనం ఇందాక వీ వర్ టాకింగ్ ఆఫ్ రికార్డ్ అబౌట్ బయోటెక్నాలజీ బ్రాంచ్. ఇప్పుడు బయోటెక్నాలజీ స్టిల్ దేర్, ఇట్స్ ది మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్. సో దెర్ ఆర్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ వే చేసి దెన్ టేక్ ఎ డెసిషన్ వుడ్ బి మై అడ్వైస్. ఓకే. అండ్ ఓవరాల్గా అండ్ స్టూడెంట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో బికాస్ ఆఫ్ దిస్ పేపర్ లీక్స్ అండ్ మళ్ళీ సెకండ్ అటెంప్ట్ రాయాలి అనుకున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు గివ్ ఎన్ అడ్వైస్ అండ్ కొంచెం ధైర్యం చెప్పడానికి? ఐ వుడ్ ఓన్లీ సే గివ్ యువర్ బెస్ట్. ది సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఐడియల్. మీరు ఫేస్ చేస్తుంది వేరే బ్యాచెస్ ఫేస్ చేయలేదు. ఐ వుడ్ ఓన్లీ సే గివ్ యువర్ బెస్ట్. అండ్ ఇంకోటి మీరు ఇది అడ్వాంటేజ్లా కూడా తీసుకోవచ్చు. వెదర్ యూఆర్ ఎ గుడ్ స్టూడెంట్ ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్, try to improve your score. అంటే all of the students are on the same boat and it's a competitive exam. That's your advantage. So obviously మనకు తెలిసింది ఏంటంటే నీట్ ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్లీ ఇలా పేపర్ లీక్ అయిందంటే నెక్స్ట్ పేపర్ చుక్కలు చూపిస్తారు. దే విల్ గివ్ ఎ రియల్లీ టఫ్ పేపర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ టఫ్ పేపర్ ఇట్ ఈస్ టఫ్ ఫర్ ఆల్. సో కట్ ఆఫ్స్ తగ్గుతాయి. సో ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. నేను చెప్పినట్టు 2 years ఆఫ్ ప్రిపరేషన్ వోంట్ గో ఫర్ ఎ వేస్ట్ అండ్ దిస్ ఎగ్జామ్ వోంట్ డిఫైన్ యూ. దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. సో కూల్గా కామ్గా ఇవ్వండి అండ్ డోంట్ బిలీవ్ ఇన్ సోషల్ మీడియా రూమర్స్. ఈ మధ్య ఏంటంటే స్టూడెంట్ లీడర్స్, స్టూడెంట్ బాడీస్, దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ ఫర్ ది ప్రొటెస్ట్ అండ్ ఆల్. వీటిల మీద టైం వేస్ట్ చేయకండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. దెర్ ఆర్ ఓన్లీ 20 days లెఫ్ట్. గివ్ యువర్ బెస్ట్. స్టార్ట్ రివైజింగ్ ఆల్ ది మాక్ టెస్ట్. అదంతా జస్ట్ బీ ఇన్ ఎ గుడ్ హెడ్ స్పేస్ అండ్ గివ్ యువర్ బెస్ట్. తర్వాత సంగతి తర్వాత అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.